నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు క్షయరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి భీమవరంలో పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మహేశ్వరరావు జగన్ పాలన మెచ్చే వైసీపీలో చేరుతున్న ఇతర పార్టీల ప్రజలు స్పష్టం చేసిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గొప్ప నగరాన్ని డ్రగ్ మాఫియా కేంద్రంగా మార్చడం అన్యాయం తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి మానవతా విలువలను పెంచుతున్న తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రశంసించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ప్రపంచ రికార్డు కోసం కరాటే ప్రతిభను ప్రదర్శించిన తణుకు ప్రాంత విద్యార్థులు పరిశీలించిన నోబెల్ వరల్డ్స్ రికార్డు పరిశీలకురాలు హేమలత ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టిని గెలిపించాలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రముఖ సినీ నటులు సుమన్ శృంగవృక్షం రామాలయ పునః ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే వెల్లడించిన ఈ పార్టీ కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి రావులపాలెంలో మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న క్రైస్తవ సోదరులు చేతపట్టిన ఈత మట్టలు క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు తెలిపారు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇది ఒక అంటువ్యాధైన ఈ రోగాన్ని ముందస్తు జాగ్రత్తలో అడ్డుకట్టు వేయవచ్చని చెప్పారు బాధపడుతున్న వారికి చికిత్స కొరకై అందరికీ చెప్తానని క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజేస్తానని క్షయవ్యాధి మందులు అతను మనకి 1882 సంవత్సరంలో మార్చి 24న అతను బ్యాసిల్లై మనకి అనేది మైక్రోస్కోప్ ద్వారా జరిగింది. సో కాబట్టి టీబీకి ఈ బ్యాక్టీరియా వల్ల టీబీ వస్తుంది అనేటువంటి ఒక నిర్ధారణ జరిగింది కాబట్టి ఆ రోజు మనం ప్రత్యేకంగా వరల్డ్ టీబీ డే అని చెప్పి మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ డే ఏంటంటే మనం ఎంతవరకు ఆ డిసీజెస్ మీద మనం పోరాటం సాధించాము, మన అచీవ్మెంట్స్ ఏంటి, అందులో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మనం క్షుణ్ణంగా విశ్లేషణ చేసుకొని ఎనాలిసిస్ చేసుకొని ఒక అవగాహన రావాలి. అది ఏంటంటే ఆ రకంగా చూసుకున్నా కూడా మరి మనకు గవర్నమెంట్ గారు చెప్పినట్టుగా ఏంటంటే మన డిస్ట్రిక్ట్లో మనం ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే చాలా వరకు కూడా నేషనల్ యావరేజ్ కన్నా మనం తక్కువగానే ఉన్నాము. కేసెస్ 1,00,000 కేసులకి కనీసం అంటే మనం 175 కేసులు పాజిటివ్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ స్థాయికి తగ్గించాం మనం. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా మరి చాలా వరకు శ్రమించారు కాబట్టి ఈరోజు మనకి మన జిల్లాలో కేసెస్ అనేవి గణనీయంగా తగ్గడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ బి భానునాయక్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి మాధవి కళ్యాణ్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి మద్దతుగా వివిధ పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆనందంగా ఉందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పలువురుకు పార్టీ కండువాలు కప్పి అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ తోట భోగయ్య, 2వ పట్టణ జేసీఏ కన్వీనర్ ఏఎస్ రాజులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విశిష్టమైన పట్టణంగా పేరొందిన విశాఖపట్నాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చడం దురదృష్టకరమని తణుకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఆరోపించారు. పట్టణంలోని తన నివాస గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2 రోజులుగాను కూడా రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి సంఘటన వైజాగ్లో రేగినటువంటి డ్రగ్స్ కలకలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంటే వైజాగ్ పట్టణం ప్రశాంతతకి మారు పేరు. గతంలో వైజాగ్ని ఫిన్టెక్ పేరుతో ఫైనాన్షియల్ క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి అనేక పరిశ్రమలు, అనేక పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు స్టేట్ క్యాపిటల్ చేస్తానని చెప్పి వీళ్ళ దందాల కోసం, వీళ్ళ డ్రగ్స్ వ్యాపారాల కోసం వైజాగ్ని క్యాపిటల్గా మార్చుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో, దేశంలో ఏ మూల డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు ట్రేస్ అవుట్ అయినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ ఉంటున్నాయి. ఒక మంచి పేరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచి గతంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్కి కేంద్రంగా, డ్రగ్స్ రవాణాకి హబ్గా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు చూడొచ్చు. ఈ విధంగా ఉంటే రాష్ట్రం పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా, ముఖ్యంగా యువత అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా ఆలోచించి, యువత ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం మండలాల అధ్యక్షులు పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, తోట సూర్యనారాయణ, నల్ల భాస్కర్రావు, కడియాల సూర్యనారాయణ, అబ్బదాసరి లాజర్, తాతపూడి మాతిరావు, చెదలవాడ నానిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని ఆర్ఎంఎల్ఏ అభినందించారు. తణుకు ప్రాంతంలో మానవతా సంస్థ నిజాయితీగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మానవత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సురేష్ ప్రస్తుతించారు. పట్టణ శివారు పెరవలి రోడ్డులోని కోగంటి హోమ్స్ లో ఆదివారం నిర్వహించిన మానవతా సంస్థ శాఖ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అయితే ఈ సంస్థ చేసే సేవలను మరింతగా పెంచేందుకు ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకు రావాలని అన్నారు. మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం నేను చాలా ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది చాలా సంతోషాన్ని కలగజేస్తుంది నాకు. ఇప్పుడు ఇంత ఈ సేవా సంస్థ మానవత గురించి విన్నప్పుడు, ఇది 2005లో స్టార్ట్ చేశారు, ఒక మహానుభావుడు స్టార్ట్ చేశారు. సో దాన్ని ఒక 100 మంది మెంబర్స్ తోటే ఆయన స్టార్ట్ చేసి ఈరోజు ఇన్ని బ్రాంచ్లు, ఇంతమంది వేలల్లో 55,000 60,000 మందిని జాయిన్ చేసుకోగలిగేటువంటి స్థాయికి చేరిందంటే ఆయన ఎంతో మంచి ఆశయంతో ఇది స్టార్ట్ చేశారండి. చాలా మంచి ఆశయం. ఆ ఆశయాన్ని మనమందరూ కూడా దాన్ని గౌరవించి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంస్థ ఉపాధ్యక్షులు కఠారు శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నెలవారీ కార్యకలాపాలపై సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు. ఇంకా ఈ సభలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ అధ్యక్షులు గమ్ని రాంబాబు, స్థానిక కోశాధికారి అక్కన కాశీ విశ్వనాథం, కన్వీనర్ ఆనందం మస్తాన్రావు, ఆంధ్ర షుగర్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఓబి రెడ్డి, సభ్యులు కఠారి విశ్వనాథరాజు, ఒబిలిశెట్టి మురళీహర్నాథ్, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, వై భారతి, పి కృష్ణరాజు, పోతుల శ్రీనివాస్, ఎస్వి సతీష్ బాబులు పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు కోసం కరాటేకు చెందిన కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కరాటే ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు.
ఈ పోటీలను తమిళనాడుకు చెందిన నోబుల్ వరల్డ్స్ రికార్డ్ పరిశీలకురాలు డిఎఫ్ఎన్ నేషనల్ ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత పర్యవేక్షించి మాట్లాడారు. Shout! 8, 9, go! Rock! Sit! Catch! Basket Dipali. ఎనర్జెటిక్ ఒళ్ళు ఎలా బాగుండాలో మనతోడ బుర్ర అంతే హెల్తీ కూడా అంత ఎంత స్టామినా లెవెల్లో ఉండాలని చూపించేది యాజ్ అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు చేస్తున్నారు. 234 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారు. సో 234 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారు. దీంట్లో 1-2 మిగిలింది. యావరేజ్గా చేసి పర్ హెడ్కి 8 బలూన్స్ లాగా లెక్క పెట్టి నియర్ 2340 బలూన్స్ బ్లాస్ట్ చేసి ఉండాలి. అంటే 1872 బలూన్స్ బ్లాస్ట్ అయింది. అయినా ఇంతవరకు ఎవరు ఈ నిజోక్లో ఎవరు బ్లాస్ట్ చేసింది కాదు. అది కాకుండా ఈజ్ అవేర్నెస్. ఆ దాంట్లో చిన్ని పాప 3 years నుంచి 45 years దాకా లోపలికి పార్టిసిపేషన్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ రికార్డ్ అండ్ దెన్ యు గాట్ దట్ యాజ్ అ వరల్డ్ రికార్డ్ అచీవ్. 4 students 1872 balloons is blast. So it's achieved for that Nobel World Records. Nobel World Record అంటే మనకు ఎంతనో రికార్డ్స్ జరుగుతుంది. అవన్నీ మే రికార్డ్స్ అంటే ప్రాపర్ RNA నంబర్ తోడ ఉండే రికార్డ్స్ మాత్రమే ఇట్స్ పర్ఫెక్ట్ రికార్డ్ బుక్స్. అలాగే చూస్తే మన పాన్ ఇండియాలో 4 రికార్డ్ బుక్స్ మాత్రమే ఎక్సలెంట్ గా ఉంటుంది. దాంట్లో మన నోబెల్ రికార్డ్స్ ఇస్ సెకండ్ ప్లేస్. సో దీంట్లో చేసిన అందరమే ఇట్స్ యాజ్ అ గ్రేట్ అచీవర్స్. ఎవ్రీ పర్సన్ ఇస్ ద రికార్డ్ హోల్డర్. ఘాటిగా మీ పేరు కింద యువర్ ద రికార్డ్ హోల్డర్ అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అదిలాగా మీరు ఎక్కడైనా నేను వచ్చి మరి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి హెల్త్ కోసం మేము వచ్చి మరి చేస్తామే అని మీరు బాగా చెప్పుకోవచ్చు. అకాడమీ చైర్మన్ బ్లాక్ బెల్ట్ గ్రహీత డాక్టర్ కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 234 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వాహకులు పెట్టిన ఛాలెంజ్ 1 మినిట్లో 2340 బెలూన్స్ ను బ్లాస్ట్ చేయాల్సి ఉండగా వారు కేవలం 40 సెకండ్లలో 1872 బెలూన్స్లను బ్లాస్ట్ చేసి రికార్డు సాధించారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9 మంది వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. వేల్పూర్కు చెందిన పుట్ట వెంకట చక్రధర్రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. ఇప్పుడు ప్రకటనలు.